ఏం చేస్తున్నావు నువ్వు? ఆరునా స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ రాస్తుంటే వాళ్ళ అన్న ఆమె ఏందో చేస్తుందంట. ఏం చేస్తున్నావు? నువ్వేం రాస్తున్నావు జిట్లు? తెలుగు పదాలు లైన్ వేసుకొని రాయాలి. దాని చెప్పారు నేను రాసుకుంటాను. 6 నెలలు డిస్టర్బ్ చేస్తుంది. అదే ఇప్పుడే డిస్టర్బ్ చేస్తాను. నన్ను ఓపెన్ చేసింది. బుక్కుల మీద అట్లా అడుగు పెట్టొచ్చా? బుక్కుల మీద ఎందుకు అడుగు పెడతావు? ఈ బుక్ తీసుకున్నాను కొంచెం రాయాలి. ఆ డైరీ చినిగిపోయిందంటే మీ మేడం కొట్టద్ది. తెలుసా కదా. ఇంకోసారి డైరీ గారు నేను చూసాను అనుకో పెడబోకన పేరు చెప్పి అన్న చేసుకోలేదు. అది చింపకూడదువే. నీ బ్యాగులో పెట్టు స్లేటు అదంతా. నువ్వు రాయరా జిట్టు, దాంతో పని కదా. నువ్వు రాయి. నీ డైరీ పక్క పెట్టుకో జిట్లు. తీసేసుకో, డైరీ తీసేసుకుని. వాడి డైరీ ఇచ్చేసి వాడిది ఇచ్చేసి చింపేసండి వాడు. నువ్వు ఇవ్వు, నీది నువ్వు చదువుకో. వాడి డైరీతో నీకేం పని? ఏం చదువుతున్నావు దాంట్లో? ఏమేమి చూస్తున్నావా? గుడ్లంతా మిటకరించుకొని ఏం చేయవు. ఇప్పుడు అది చింపేసామంటే రేపు ఆడ చదివిస్తుంది బాగా నిన్ను. రేపు వాళ్ళ మేడం చెప్పు జిట్లు, బుక్లన్నీ డైరీ అంతా చింపేస్తుంది అని చెప్పు పోయి. అదే చెప్పేసి ఆ ఫోటోని అట్లా గీయకూడదు. చెప్పేసి రేపు చెప్పేసి చెప్పు. కాదు కానప్పుడే కాదు, ఇంటికి వచ్చినప్పుడు అన్నీ రాసినండి. మీరు బాగా తన్నండి స్కూల్లో, అప్పుడు కొంచెం బుద్ధి వస్తుంది అని చెప్పేస్తా. చెప్పు. తన్నండి అనకూడదు. తిడితే అమ్మని పైన కోపం పడుతుంది, తిడుతుంది. అన్నానికి రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. మరి అంటే తొక్కులోది అని తప్పుడు మాటలు మళ్ళీ మాట్లాడుతుంది అని చెప్పేస్తా. స్కూల్లో బాగా తంటారు. తంతది అని అనకూడదు, కొడతారు.
రాసుకెళ్ళింది అది. అయిపోయింది నీది. ఈ 3 లైన్లో ఉన్న ఇది వచ్చేసి అది చాలా కష్టం. ఇది మెల్లగా రాయాలా, ఇది కష్టం ఇచ్చారు. ఓన్ రాయాల్సిందే కదా. రాగాలని రాసేసుకుంటే బాగుంటుంది. ఇదో నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాదు, వాళ్ళు చేయలేపేసి నాకు వండేస్తారు. నేను అలా కాదు, చేయలేపేస్తే కూడా హోంవర్క్ వదులుకోకు రాయాలి అనుకుంటా మనసులో, దానికి రాసినే ఉంటాను చేయలేపేస్తా. మా ఫ్రెండ్ లాగా నేను రాదు. నేను మంచిగా చెడ్డగా ఉండకూడదు, మంచిగా ఉండాలి అనుకుంటున్నాను. మా ఫ్రెండ్ లాగా చెత్తగా ఉండకూడదు అనుకోవట్లే. అయితే పెన్సిల్ మాత్రం పారేసి వచ్చేయాలా అనుకుంటున్నావా? రోజు ఒక పెన్సిల్ పడేసి వస్తాడండి. ఈరోజు నేను రేపు పెన్సిల్ తాలేదనుకో, నువ్వు బయటికైనా పంపి నువ్వైనా పంపు, నేను చేస్తున్న వాటి దగ్గర పెట్టు. పెన్సిల్ వేస్తే నేను ఈరోజు తేలేదు కదా పెన్సిల్. ఈరోజు తాలేదు, రేపు తెస్తే రేపు తెస్తే ఏమన్ను, మళ్ళీ మరుసటి రోజు కానీ తేపోయామనుకో, అప్పుడు గ్యాస్ కాడకి తీసుకుపోయి వాత పెడతా. నువ్వే కదా చెప్పావు వాత పెట్టమని. ఏయ్, అది చినిగిపోద్ది. ఇప్పుడే చెప్పా, నా బుక్స్ నీ బుక్స్ కట్ చేయవాకు, నీ స్లేట్ అన్ని కట్ చేసుకొని చెప్పా. కొత్త బుక్స్ ఇచ్చింది, అట్టలు కూడా కొత్తవే. చూసింది అనుకో, మా క్లాస్లో ఒకటి పిచ్చోడు సూసైడ్ కిట్టుకు డైరీకి ఫస్ట్ పేజీ వీడు మొత్తం నింపేశాడు. మేడం మనం కొడతారు. రేపు దీన్ని కూడా కొట్టాము. మళ్ళీ వాడు అసలు అల్లాడు. నువ్వు చెప్పు మీ మేడం, వాళ్ళ మేడం ఆ స్కూల్లో పని చేస్తాడు. వాడు మంచివాడు కాదు, చెడ్డ వాడు అనకూడదు. అబ్బాయి మంచివాడు కాదు. అందరి పెన్సిళ్ళు దొంగిలిస్తాడు. నా పెన్సిల్ అని లాక్కుంటాడు. ఒక్కసారి పెన్సిల్ దొరికిందంటే ఇక్కడ వదులుకోడే. అట్లాగా చేయకూడదు. నువ్వు చేస్తావేమో అట్లాగా చేయబాకు. నేను నా పెన్సిల్ నాది అని చెప్పాడు వాడు. నాది నేను ఇయ్యను అని చెప్పి నేను బ్యాగ్లో పెట్టేసుకున్నా. దాన్ని రాసుకుని సరే బాయ్ చెప్పండి. బాయ్. అన్నా బాయ్ చెప్పు. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్ అండి. మీరు వీడియోలు తీస్తే కదా అసలు. దీనిలో